పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2025వ సంవత్సరం ఆగస్టు 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు మేషరాశిలో జన్మించినటువంటి వారి యొక్క గ్రహస్థితి మరియు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ విషయాలు తెలుసుకోవటానికంటే ముందు మేము మీకు అందిస్తున్నటువంటి 15 రోజులకు ఒకసారి అందించేటటువంటి రాశి ఫలితాలు అత్యంత ఖచ్చితమైనటువంటి యాక్యురేట్ ప్రిడిక్షన్స్ అందించడం కోసం మేము చేసేటటువంటి శ్రమ చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి ఫలితాలు విన్నటువంటి వారు, చూసినటువంటి వారు ఇవి మీకు ఎంతవరకు వర్తిస్తున్నాయి అనేటటువంటి విషయాన్ని ఒక కామెంట్ రూపంలో తెలియజేయండి. దాదాపుగా 90% మందికి 90% ఫలితాలు వర్తిస్తాయి. ఎవరికైతే వర్తించడం లేదో, ఎవరైతే తీవ్రమైనటువంటి ప్రతికూలతలు పొందుతున్నారో అటువంటి వారు ఒకసారి మీరు మీ వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకుని దోష నివారణ చేయించుకుంటే సత్ఫలితాన్ని పొందుతారు. ప్రధానంగా ప్రస్తుతం గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే మేషరాశి రాశ్యాధిపతి అయినటువంటి కుజుడు మీ రాశికి 6వ స్థానంలో కన్యా రాశిలో సంచరిస్తున్నాడు. 12వ స్థానంలో శని భగవానుడు సంచరిస్తున్నాడు. కుజ శని గ్రహాలు రెండూ కూడా పరస్పర వీక్షణంలో ఉన్నాయి, అంటే 180 డిగ్రీస్లో ఉన్నాయి. అలానే మీ రాశికి 11వ స్థానంలో లాభస్థానంలో సంచరించేటటువంటి రాహువుకి కుజుడికి కూడా షష్టాష్టక సంబంధం ఉంది. మీ జన్మరాశికి 12వ స్థానంలో సంచరించేటటువంటి శనికి మరియు 6వ స్థానంలో సంచరించేటటువంటి కేతువుకి మధ్య కూడా షష్టాష్టక సంబంధం ఉంది. దీని యొక్క ప్రభావం నేను ఆల్రెడీ వీటి ఫలితాలు ఏ విధంగా ఉంటాయో చెప్పాను. ఇప్పుడు డే వైజ్గా కూడా తెలియజేస్తాను. అన్నిటికంటే ముఖ్యంగా మీ మేషరాశి వారికి ఒక ప్రధానమైనటువంటి పాయింట్ ఏమిటంటే, దశమ స్థానాధిపతి అయినటువంటి శని మీ జన్మరాశికి 12వ స్థానంలో వ్యయస్థానంలో సంచరిస్తూ కుజ వీక్షణంలో ఉన్నటువంటి కారణం చేత ఉద్యోగపరమైనటువంటి విషయాలలో కానీ, వ్యాపారపరమైనటువంటి విషయాలలో కానీ, వృత్తికి సంబంధించినటువంటి విషయాలలో కానీ సమస్యలు చాప కింద నీరులాగా వస్తూ ఉంటాయి. అంటే తీరా దగ్గరికి వచ్చిన దాకా కూడా మనకు తెలియకపోవచ్చు. అలానే ఎవరైతే ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నిస్తున్నారో అటువంటి వారికి ఇది ఒక రకంగా చెప్పాలంటే కత్తి మీద సాములాగా మారే అవకాశం ఉంటుంది. అంటే అతి కొంచెం క్లిష్టమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అనేటటువంటివి కలుగుతూ ఉంటాయి. ప్రధానంగా విదేశీ యోగం కోసం ప్రయత్నించేటటువంటి వారికైతే కొంచెం ఆటంకాలు కలుగుతాయి, అయినప్పటికీ విజయాన్ని పొందే అవకాశం ఏర్పడుతుంది. 4వ స్థానంలో సంచరించేటటువంటి రవి బుధ గ్రహాల కలయిక కారణం చేత విద్యార్థులు బ్రహ్మాండమైనటువంటి అద్భుతమైనటువంటి ఫలితాన్ని పొందుతారు. కానీ 5వ స్థానంలో కేతువు శనికేతు గ్రహాల యొక్క షష్టాష్టక సంబంధం కారణం చేత సంతానపరమైనటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించాలి. ఎక్కడా కూడా పొరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. మరి డే వైజ్గా కూడా తెలియజేస్తూ ఏ రోజుకు ఆ రోజు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలనేటటువంటి ప్రిడిక్షన్స్ కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇక్కడ ఆగస్టు 1వ తేదీ ఉదయం నుంచి 2వ తేదీ రాత్రి 11:52 వరకు ఉండేటటువంటి సమయంలో ఏ విధంగా ఉంటుందంటే, మిత్రుల నుంచి కానీ, బంధువుల నుంచి కానీ, ముఖ్యంగా భాగస్థుల నుంచి, అంటే మనం ఏదైనా వ్యాపార భాగస్థుల నుంచి కానీ, అలానే జీవిత భాగస్వామి నుంచి కానీ ఆశించినంత సహకారాన్ని పొందలేకపోవచ్చు. వ్యాపారపరమైనటువంటి భాగస్వామ్యాలలో కూడా అపార్థాలు తలెత్తే అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి. అలానే మీ జన్మరాశికి 3వ స్థానంలో మిథున రాశిలో శుక్రుడి యొక్క సంచారం జరుగుతున్నటువంటి కారణం చేత, అంటే 2వ స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు 3వ స్థానంలో సంచరించేటప్పుడు రావాల్సినటువంటి ధనం ఏదైతే ఉందో అది కొంచెం ఆలస్యం అవుతుంది. అలానే ఆర్థికపరమైనటువంటి ట్రాన్సాక్షన్స్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తలు పాటించాలి. బుధుడు కర్కాటక రాశిలో సంచరిస్తున్నటువంటి సమయంలో కుటుంబంతో మాట్లాడేటటువంటి మాటలలో జాగ్రత్తగా మాట్లాడాలి. తల్లి యొక్క ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్ని ప్రతికూలతలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. అలానే కుజుడు కన్యా రాశిలో సంచరిస్తూ ఉన్నాడు. ఇక్కడ కుజ రాహు గ్రహాల యొక్క షష్టాష్టక సంబంధం కూడా ఉన్నటువంటి కారణం చేత కొంచెం ఆరోగ్య సమస్యలు తలెత్తడం కానీ, అంటే శరీరపరమైనటువంటి దాహం కానీ, లేదా కాన్స్టిపేషన్ లాంటి సమస్యలు కానీ ఎక్కువగా పెరిగే అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి. వీటికి పరిహారం ఏమిటంటే, శుక్రవారం రోజున సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవటం చాలా మంచిది. లేదా తులసి మొక్క దగ్గర దీపం వెలిగించి నమస్కారం చేసుకోవటం వల్ల కూడా మంచి ఫలితాన్ని పొందుతారు.
ఇక 2వ తేదీ రాత్రి 11:52 నుంచి 5వ తేదీ ఉదయం వరకు ఉండేటటువంటి 5వ తేదీ ఉదయం 11:20 వరకు ఉండేటటువంటి సమయంలో ఇది పూర్తిగా ప్రతికూలమైనటువంటి కాలం అని చెప్పాలి. ఈ కాలంలో అంటే ఈ 5వ తేదీ నుంచి 3వ తేదీ నుంచి 5వ తేదీ వరకు ఉండేటటువంటి సమయంలో మానసికమైనటువంటి భయాలు కానీ ఆందోళనలు కానీ పెరిగిపోతూ ఉంటాయి. అనిశ్చితి పెరుగుతుంటుంది. అనిశ్చితి అంటే ఏమిటి? అంటే ఎటువైపు అడుగులు వేయాలో, ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియనటువంటి ఒక సందిగ్ధమైనటువంటి పరిస్థితుల్లో ఉండే అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి. ప్రధానంగా ఇక్కడ కుజ శని గ్రహాల యొక్క పరస్పర దృష్టి ఉన్నటువంటి కారణం చేత ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో మరింత జాగ్రత్తలు తీసుకోవడం అనేటటువంటి చాలా అవసరం. ముఖ్యంగా వెహికల్ డ్రైవ్ చేసేటటువంటి వారు చాలా జాగ్రత్తలు పాటించాలి. కంటికి ముక్కుకి సంబంధించిన సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలానే కుజరాహు గ్రహాల యొక్క షష్టాష్టక సంబంధం ఉన్నటువంటి కారణం చేత శత్రువులు పెరిగిపోవటం కానీ, లేదా మీరు అనుకుంటున్నటువంటివి ఏవైతే ఉంటాయో అవి శత్రువులకు లీక్ అయ్యే అవకాశాలు కానీ ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా చెప్పాలంటే ఇక్కడ ఈ సమయంలో కోర్టు వ్యవహారాలు కూడా కొంచెం ఇబ్బంది కలిగించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ మంగళవారం రోజున హనుమాన్ చాలీసా పారాయణం చేయడం అనేటటువంటి చాలా మంచిది. ఇక ఆగస్టు 5వ తేదీ ఉదయం 11:20 నుంచి 7వ తేదీ రాత్రి 8:06 వరకు ఉండేటటువంటి సమయంలో ఇది ధర్మస్థానంలో, అదృష్ట స్థానంలో, భాగ్యస్థానంలో సంచరించేటటువంటి చంద్రుడి యొక్క ప్రభావం కారణం చేత మానసిక స్థైర్యం పెరుగుతుంది. శత్రువుల యొక్క వ్యూహాలను కూడా పసిగట్టగలుగుతారు. కొంతవరకు అనుకూలమైన ఫలితాలు కలుగుతూ ఉంటాయి. ప్రధానంగా గురుడు మిథున రాశిలో సంచరించేటటువంటి సందర్భంలో మీకు మార్గదర్శకుల నుంచి మంచి ఫలితాన్ని పొందుతారు. అంటే ఎవరైతే మీకు మంచి గైడెన్స్ ఇస్తూ ఉంటారో వారి మాటలు, వారి సూచనలు పాటించడం వల్ల మంచి ఫలితాలు పొందుతూ ఉంటారు. ఇక్కడ కూడా శనికేతు గ్రహాల యొక్క షష్టాష్టక సంబంధం ఉన్నటువంటి కారణం చేత తండ్రి యొక్క ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తలు పాటించండి. ఇక్కడ మీరు పరిహారం ఏమిటంటే గురువారం రోజున పసుపు రంగు ఉండేటటువంటి ధాన్యాలు దానం చేయటం చాలా మంచిది. అలానే గోపూజ చేయటం వల్ల కూడా మానసికమైనటువంటి స్థిరత్వం కలుగుతుంది. ఇక ఆగస్టు 7వ తేదీ రాత్రి 8:06 నుంచి 9వ తేదీ రాత్రి 2:10 వరకు ఉండేటటువంటి సమయంలో కర్మస్థానంలో సంచరించేటటువంటి చంద్రుడి యొక్క ప్రభావం కారణం చేత ప్రతి పనిలో కూడా ఏదో ఒక రకమైన గందరగోళం కనిపిస్తూ ఉంటుంది. ఉద్యోగపరమైనటువంటి విషయాల్లో తీవ్రమైనటువంటి ప్రతికూలతలు కలిగే అవకాశాలు ఉంటాయి. ఇంకా మీకు శని మీనరాశిలో సంచరిస్తున్నటువంటి కారణం చేత విదేశీ వ్యవహారాలకు సంబంధించిన విషయాల్లో ఖర్చులు కూడా పెరిగిపోతూ ఉంటాయి. ఒత్తిడి కూడా పెరిగిపోతూ ఉంటుంది. ఈ శని కుజ గ్రహాలు కూడా పరస్పర వీక్షణంలో ఉన్నటువంటి కారణం చేత ఉద్యోగస్తులకు, ఉన్నతాధికారులకు, మీ పై అధికారులకు మధ్య మాట పట్టింపులు, అభిప్రాయ భేదాలు కలిగే అవకాశాలు బలంగా కలుగుతూ ఉంటాయి. ఇక్కడ శనివారం రోజున బంతిపూలతో శనిగ్రహానికి కనుక పూజ చేసినట్లయితే చాలా మంచి ఫలితాన్ని పొందుతారు. అలానే ఆగస్టు 9వ తేదీ రాత్రి 2:10 నుంచి 12వ తేదీ ఉదయం 6:10 వరకు ఉండేటటువంటి సమయంలో ఇది బ్రహ్మాండమైనటువంటి ఆల్ టైమ్ డెవలప్మెంట్, ఆల్రౌండ్ డెవలప్మెంట్ కనిపిస్తూ ఉంటుంది. అనేక రకాలైనటువంటి పురోగతిలో ముందుకు వెళ్తూ ఉంటారు. అలానే రాహు కూడా కుంభరాశిలో సంచరిస్తూ ఉంటాడు. ఆశలు కూడా చాలా అధికంగా ఉంటాయి. అలానే అధికమైనటువంటి ఆశలతోటి ఏదైతే పొందాలనుకుంటారో అది పొందేటటువంటి విధంగా మీ కార్యాచరణ కూడా ఉంటుంది అని చెప్పాలి. శుభవార్తలు కూడా వినే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. ఆర్థిక పరమైనటువంటి వ్యవహారాలు బ్రహ్మాండంగా విజయవంతంగా పూర్తి చేస్తూ ఉంటారు. ఇక్కడ మీకు రాహుకి సంబంధించినటువంటి దోష నివారణ కనుక చేయించుకుంటే మంచి ఫలితాన్ని పొందుతారు. ఇక 12వ తేదీ ఉదయం 6:10 నుంచి 14వ తేదీ ఉదయం 9:06 వరకు ఉండేటటువంటి సమయంలో వ్యయస్థానంలో సంచరించేటటువంటి చంద్రుడి యొక్క ప్రభావం కారణం చేత దూర ప్రయాణాలలో ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. మానసికమైనటువంటి అలసట పెరుగుతూ ఉంటుంది. అనవసరమైనటువంటి వ్యయాలు అధికంగా కనిపిస్తూ ఉంటాయి. శని కూడా అదే రాశిలో సంచరిస్తున్నటువంటి కారణం చేత కీలకమైనటువంటి విషయాలు, చాలా ముఖ్యమైనటువంటి విషయాలు చాలా ఫాస్ట్గా పని కావాలనుకున్నటువంటి సందర్భం ఏదైతే ఉంటుందో దాంట్లోనే బాగా ఆలస్యం జరిగే అవకాశాలు ఉంటాయి. అలానే బుధుడు కర్కాటక రాశిలో సంచరించేటటువంటి సమయంలో ఎక్కువగా కుటుంబం కోసం ఆలోచించాల్సినటువంటి పరిస్థితులు కూడా కలుగుతూ ఉంటాయి. ఇక్కడ మీరు గో పూజ చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ఇక 14వ తేదీ ఉదయం నుంచి 15వ తేదీ రాత్రి వరకు ఉండేటటువంటి సమయంలో ఇది చాలా బ్రహ్మాండమైనటువంటి అనుకూలమైన సమయం చెప్పాలి. సమయము ఉత్సాహంగా, ఉల్లాసంగా, ధైర్యంతో ముందుకు వెళ్తూ ఉంటారు. కొత్త కార్యక్రమాలు ప్రారంభించడానికి చాలా అనుకూలమైన రోజు అని చెప్పాలి. అయితే బుధ, గురు, శుక్రగ్రహాల యొక్క ప్రభావం కారణం చేత మాట్లాడేటటువంటి మాటలలో చాలా జాగ్రత్త అవసరమని చెప్పాలి. కోపం కారణం చేత మీ చుట్టుపక్కల ఉన్న వారందరూ కూడా బాధించే అవకాశం కలుగుతూ ఉంటుంది. ఇక్కడ సోమవారం రోజున కనుక మీరు శివార్చన చేసినట్టయితే చాలా మంచి ఫలితాలు పొందుతారు. ఇక్కడ ఈ రాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానమైనటువంటి పరిహారాలు ఏమేమి అవుతున్నాయో అవన్నీ చెప్పాము. ఇప్పుడు మనం చెప్పినటువంటి పరిహారాలు పాటించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ఇవి మేషరాశి వారికి సంబంధించిన ఫలితాలు. శుభం.